అన్ని ఈరోజు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పెద్ద ఎత్తున వేలాది మందితో ఇవాళ ఇందిరా పార్క్ వద్ద పేదలకు ప్రతి గుడిసెకు పట్ట, ప్రతి పేదవాడికి ఇందిరం ఇల్లు అనే నినాదంతో, అలాగే అటవీ హక్కులకి అటవీ భూములపైన హక్కు పత్రాలు ఇవ్వాలనే డిమాండ్తో పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టాం. మొన్న 27వ తారీఖున వరంగల్లో చేశాం. అదేవిధంగా 1వ తారీఖున రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల ముందు అందరం కలిపి చేశాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఎందువల్లంటే ప్రభుత్వం గుర్తించాలి, పేదవాడి కడుపు బాధ గుర్తించాలి. అంటే ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మేము అందరికీ అన్ని చేస్తున్నాం అనుకుంటున్నారు. మీరు అందరికీ న్యాయం చేయలేకపోతున్నారు. ఆ విషయాన్ని కమ్యూనిస్టులుగా మా బాధ్యత. మీరు ఎక్కడెక్కడ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు, ఈ అన్యాయాన్ని సరిదిద్దమని మీ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆ బాధ్యతతోనే ఇవాళ మేమందరం కూడా పెద్ద పోరాట కార్యక్రమం చేపట్టాం. మీరు ఒకసారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు పోరాటం చేయండి మేము ఇస్తామని. ఇప్పుడు అందులో భాగంగానే ఇవాళ మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, అందరూ ఇవాళ దాదాపు 30 లక్షల మంది ఉన్నారు ఇల్లు లేని వాడు మా లెక్కల్లో. ఆ 30 లక్షల మందిలో 18 లక్షల మంది గుడిసెలు వేసుకుని ఉన్నారు. మీకు ఖర్చు లేదు, పట్టా ఇవ్వండి. మిగిలిన వాళ్ళకు కూడా కొద్ది స్థలం ఇవ్వండి, అది కూడా మీకు ఇబ్బంది లేదు. ఇందిరం ఇళ్ళు దశల వారీకి ఇవ్వండి, మీకు ఒకసారి బడ్జెట్ లేకపోతే. ఆ విధంగా చేయడం ద్వారా మీకు మంచి పేరు వస్తుంది. మేము కమ్యూనిస్టులుగా నిర్ణయం చేసుకున్నాం, ఇది సమస్య పరిష్కారం అయ్యి ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక ఒప్పందం జరిగే వరకు కూడా వివిధ రూపాల్లో ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. అంతేకాకుండా ఇప్పుడు పేదవాళ్ళు ఇల్లు వేసుకున్న చోట ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్ ఉంది. అబ్దుల్లాపూర్ మెట్లో భూదాన భూములు కబ్జా గురి కాకుండా వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో, సిపిఐ ఆధ్వర్యంలో మా వాళ్ళు ఇల్లు వేశారు. వాళ్ళని ఇవాళ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు ఈ దేశంలో జనమే కారు అన్నట్టుగా, ఏ పాకిస్తాన్ వాళ్ళు అన్నట్లుగా జనగణనలో మొన్న తీసుకునే ఈ మన సర్ ప్రోగ్రాంలో కూడా ఈ సర్ ప్రోగ్రాంలో వాళ్ళ పేర్లు ఇన్వాల్వ్ కావట్లేదు, వాళ్ళకి ఓట్లు ఇవ్వట్లేదు. ఇటువంటి ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరూ కూడా గుర్తించమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళకి మీరు స్థలం ఇవ్వట్లేదు, వాళ్ళు కబ్జా గురవుతున్న భూములకి అవ్వకుండా వాళ్ళు ఇల్లు వేసుకున్నారు. అందులో మా మీద కూడా కేసులు ఉన్నాయి. మా మీద కూడా కేసులు 2 కేసులు ఉన్నాయి, నా మీద, మా పల్లా వెంకటరెడ్డి గారి మీద, మా నాయకులు అందరి మీద. అందులో మేము ఏం తప్పు చేశాం, వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళు ఈ దేశ పౌరులు కదా, వాళ్ళకి ఓటు ఇవ్వరా? అందుకని ఈ అన్నిటిని కూడా మాతో కూర్చుంటే, డిస్కషన్ కూర్చుంటే, చర్చ జరిపితే అన్నీ ఏమేమి జరుగుతున్నాయో మీ దృష్టికి తీసుకొస్తాం. మీరు మంచి ఆలోచన చేయండి, మీకు మంచి పేరు వస్తుంది, మాకు సంతృప్తి వస్తుంది. మాకేం అధికారం అవసరం, మాకేం కుర్చీలు అవసరం. కమ్యూనిస్టులో మా బాధ్యత అని తెలియజేస్తూ త్వరితగతిని సమస్యకు పరిష్కారం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది.